ఇక కొంచెం నియమించింది కానీ ఆయన టెంపూర్ రాజు గారు ఆయన అమూల్యమైన సన్యాసం. ఆయన పక్క జిల్లా అయినా మన పక్క ఊరు మీద ప్రేమ తీసుకొని ఇన్ఛార్జిగా వేసి ఇక్కడ అందరినీ గెలిపించి మన రాజన్న గారికి గిఫ్ట్ గా ఇవ్వాలి, బహుమతిగా ఇవ్వాలని అందరూ ఎలాంటి విభేదాలున్నా కలిసికట్టుగా పనిచేసి మనం రాజుగారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు రాజుగారిని మాట్లాడవలసిన జై తెలంగాణ. నేను మాట్లాడటానికి మించినారు మన వాళ్ళు, నాకంటే ముందు అన్ని మాట్లాడేస్తారు. మీకు ఇంత దూరం వచ్చాం కాబట్టి మా బాధ్యతగా మిమ్మల్ని ఓటు అడిగి మన అభ్యర్థులను గెలిపించాల్సి కాబట్టి మరి ఈ కార్యక్రమానికి మేము వచ్చాము. రాగానే గ్రామంలో పెద్ద ఎత్తున ఇచ్చేటట్టు మా అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములకు అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ముందుగా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మరి మీ ఆశీర్వాదం కోసం విశేష మరి కౌన్సిలర్ గా పోటీ చేయబడుతున్నటువంటి ప్రభావతి గారు, శ్రీనివాస్ గారు, గ్రామంలో సీనియర్ ఉన్నటువంటి ప్రకాశ్చారి గారు, శ్రీనివాస్ గారు, రాజన్న గారు, మా పడమంచి రాజు గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామంలో 2 వార్డులు ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఒక 10 మంది దాకా నామినేషన్లు వేసారు, 10 మంది దాకా టికెట్లు ఆశించారు 2 వార్డులలో. నేను చెప్పిన మనం అందరం కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళం. టికెట్ వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, టికెట్ రాని వాళ్ళు తక్కువ ఉన్నట్టు కాదు అని చెప్పేసి మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ఆదర్శ్ అన్న గారు, అదేవిధంగా బాలన్ అన్న గారు మనందరూ కూడా చెప్పడంతో మరి వారందరూ ఒకే ఒక మాటతో ఎలాంటి మమ్మల్ని ఇంకా మాట్లాడాలి, బతిలాడాలి అనే ఆలోచన లేకుండా విరమించుకొని విత్డ్రా చేసుకున్న అభ్యర్థులకు ముందుగా నేను నామినేషన్ చేసిన వారందరూ కూడా శిరస్సు వచ్చిన అవసరం చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన ఆదర్శన్న గారిని, బాలన్న గారిని, వేదిక ముందున్న మా అక్కచెల్లి అందరూ నమస్కారాలు. ముఖ్యంగా నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు అందరూ చాలా విషయాలు చెప్పారు. మిత్రులు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. 2014 ముందు 2014 తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం మనం చేసుకున్నామో మీకు తెలుసు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చాలా మంది బంధువులు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి కొడగలిసి కూడా నడుచుకుంటూ పోయేవాళ్ళం, వాయిదాలకు పోయేవాళ్ళం. ఇక్కడ నేను చాలా రోజులు కూడా ఉండేవాడిని. చెరువులలో వచ్చినప్పుడు చూసేవాళ్ళం. నీళ్ళు ఉండకపోయేది, పొల్యూషన్, కరెంట్ ఉండకపోయేది, విపరీతమైనటువంటి పొల్యూషన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మీరు పడుతున్న ఇబ్బందులు చూసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి కెమికల్ ఇండస్ట్రీలు అందరినీ కూడా కెమికల్ లేని ఇండస్ట్రీలు ఇక్కడ తెచ్చి కెమికల్ ఇండస్ట్రీ అని కూడా ఇబ్రహీంపట్నం అట్లాంటి ప్రాంతానికి తీసుకుందామని చెప్పేసి మనం చాలా ల్యాండ్ కూడా అక్కడ తీసుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఈరోజు అంటే ఒక ఫోర్త్ సిటీ పేరుతో, ఫ్యూచర్ సిటీ పేరుతో మీరు చూసినట్టు చాలా మంది నేను కౌన్సిల్లో మాట్లాడాను. అది ఫోర్త్ సిటీ కాదు, 4th గ్రాస్ సిటీ. ఈ ప్రభుత్వం రియల్ దందా చేయడం కోసం ఈ రకంగా చేస్తా ఉంది. ఇక్కడి ప్రజలు పొల్యూషన్ నుంచి, ఆ బారి నుంచి తప్పించడం కోసం కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఇంకా వారిని పొల్యూషన్గా వచ్చే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి మేమందరం కూడా పోరాటం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం గురించి మీ అందరికి తెలుసు. మీరందరూ కూడా చూస్తా ఉన్నారు 2 సంవత్సరాల్లో ఏం జరుగుతా ఉందో తెలంగాణ రాష్ట్రంలో. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు వ్యక్తులు ఎవరైనా కావచ్చు కాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. మనం ఆలోచించాలి ఒక్కసారి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన గ్రామానికి ఎన్ని కళ్యాణ లక్ష్మి వచ్చినాయి, ఎన్ని కేసీఆర్ కిట్లు వచ్చినాయి, ఎంతమందికి పెన్షన్ వచ్చింది, ఎన్నో కార్యక్రమాలు మన ఇంటింటికి అందినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా వస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఓటేసే ముందు నా బంధువు అని, నా ఇంటి పక్క ఆయనని, మా చుట్టమని, మా పాలాయనని అని ఆలోచించకుండా మనం ఎవరికి వేస్తా ఉన్నాం, ఏ నాయకులకు వేస్తా ఉన్నాం, మనం మంచి చేసే వాళ్ళు ఎవరు, చెడు చేసే వాళ్ళని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్టు ఈరోజు ఎందుకు ఇస్తలేరో మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా అక్కలు చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఎలక్షన్స్ ముందు మా ఆడబిడ్డలకు December 9 తర్వాత 2500 ఇస్తా అని అన్నాడు. ఎవరికైనా వస్తున్నాయమ్మా? వస్తున్నాయా? రేవంత్ రెడ్డికి వెళ్ళాలి, వస్తున్నాయా? మరి ఎవరన్నా రేవంత్ రెడ్డి 2500 ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఏం కాదా? 2500 ఇస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి వారికి బుద్ధి చెప్పాలంటే మీరు అసెంబ్లీ దాకా పోలేరు, కొట్టాలు లేరు, హైదరాబాద్ నగరానికి పోలేరు, ధర్నా చేయలేరు. కానీ ఒకే ఒక ఆయుధం మీ చేతిలో ఉంది. ఏంది ఆ ఆయుధం? ఓటు అనే ఒక ఆయుధం.
ఈ కిష్టాపల్లి గ్రామంలో ఓటు అనే ఆయుధంతో తారపట్టు పైన ఓటేసి ఈ ప్రభుత్వం పైన చెంప చెల్లిన విధంగా చేస్తే అది రేవంత్ రెడ్డికి తెలుస్తుంది. ఓటుతోనే కదా ఒక వార్డు మెంబర్ కావాలన్నా, ప్రధానమంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా ఓటే ఆయుధం. ఆ ఓటు మీ చేతిలో ఉంది. దయచేసి అర్థం చేసుకొని పనిచేసిన కేసీఆర్ గారిని మరొకసారి మనం వారికి బలాన్ని ఇస్తూ వారు పెట్టే అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఉండదు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు చాలా ఉన్నాయి, మీకు తెలుసు. మనసారి కేసీఆర్ గారు ఎవరు అడగలే, ధర్నాలు చేయలే, దరఖాస్తులు పెట్టలే, గొడవలు చేయకుండా ఆయన ఏం చెప్పాడు, ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వస్తే ₹1,00,000 ఇస్తారని చెప్పేసి వారు మన ఎమ్మెల్యే ద్వారా ₹1,00,000 ఇంటికి పంపించిన సంగతి మనం మర్చిపోకూడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ప్రభుత్వం ఏం చెప్పింది, రేవంత్ రెడ్డి ₹1,00,000 కేసీఆర్ ఇస్తా ఉండు, తులం బంగారం మేము ఇస్తా అన్నారు. ఎవరికైనా ఇచ్చారా అని విషయం అడుగుతా ఉన్నా. ఎవరికైనా వచ్చింది అమ్మ తులం బంగారం? తులం బంగారం రాలే, 2,500 రాలే. కేసీఆర్ కిట్ పోయింది, 24 గంటల కరెంటు పోయింది, అదే రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది. ఏ ఒక్క నాయకుడికైనా ఈ దేశంలో ఆలోచన రాలేదు. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసేవి, రైతుల ద్వారా శిస్తు రూపంలో డబ్బులు వసూలు చేసేది. కానీ మనసారి కేసీఆర్ గారు రైతు కష్టం తెలిసే నాయకుడిగా మరి వారి లాభానికి సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి ఇవ్వాలని ఉద్దేశంతో వాడే ఒక రైతు బంధు కార్యక్రమాలు తీసుకొచ్చి ఇచ్చిన సంగతి మనం మర్చిపోవటం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా రైతు ఏదైనా ఒక కారణంతో చనిపోతే ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుందని చెప్పేసి ఒక గుంట ఉన్నటువంటి రైతు కూడా ఏదైనా చనిపోతే ₹5,00,000 ఆ కార్యక్రమం అయ్యే లోపు ఇంటికి చెక్ వచ్చిన విషయం మనం మర్చిపోవద్దని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి చక్కటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఎంతో ఆనందంగా తెలంగాణ రాష్ట్రం ఉండేది. ఈ రోజు ఏం జరుగుతా ఉందో మనం చూస్తా ఉన్నాం. వారు ఇచ్చిన హామీలు ఏమీ ఇవ్వకపోగా కేసీఆర్ గారు పెట్టిన పథకాలను తీసేస్తా ఉన్నారు. ఈ రోజు మనం కిష్టాపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గిట్ట ఓటేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మేము ఏం చేయకున్నా సరే మళ్ళీ నాకే ఓట్లేశారు కాబట్టి ఇంకేమైనా ఉంటే కూడా తీసేద్దామనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ఈ యొక్క మోసపూరిత ప్రభుత్వానికి ముందు చెప్పాలి. స్థానికంగా ఏదైనా ఉండొచ్చు కాక, పక్క అభ్యర్థి మన తాళంలో చుట్టుపక్కల ఉండొచ్చు కాక, మనకు వారితో పోటీ కొట్లాట లేదు, ప్రభుత్వంతోనే కొట్లాట మన కొట్లాట. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వానికి నిరసన తెలిపాలి, బుద్ధి చెప్పాలంటే మనం కారు గుర్తు పైన ఓటేసి మన అభ్యర్థులను కల్పించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మీ యొక్క ప్రాంతంలో చిన్నప్పటి నుండి తిరిగిన బిడ్డగా, మీ మనుమడిగా, మీ అల్లుడిగా, మీ కొడుకుగా, మీ తమ్ముడిగా అందరికీ, ఎందుకంటే చాలా మంది బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి మా అక్క చాలా మంది చూస్తాను. మొదటి నుంచే స్టార్టింగ్ విలేజ్ నుంచే పెద్ద ఎత్తున ఆశీర్వాదాలు ఇచ్చేశారు. మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున వచ్చేసారంటే, ఎందుకంటే ఈ టైంలో వంట వేసుకునే టైం నిజంగా సీన్ చెప్పినట్టు నాకు అనిపిస్తా ఉంది. ఇది ఒక విజయోత్సవ సభలాగా అనిపిస్తా ఉంది. కాబట్టి గెలిపించండి, మరొకసారి గ్రామానికి వస్తాం, మీ అందరితో కలిసి ఒక సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, కారు గుర్తు పైన 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్ లో మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేసి కారు గుర్తు పైన ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కారు గుర్తుకే